నమస్కారం బబియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలను అందజేసిన గజ్వేల్ శ్రీరామకోటి భక్త సమాజం 3 క్వింటాల కోటి తలంబ్రాలను భారీ ర్యాలీగా నిర్వహించి భద్రాచలం తీసుకెళ్లిన రామకోటి రామరాజు. పట్టణంలోని చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన హ్యాండ్లూమ్ చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్. చేనేత కార్మిక సంఘంలో మగ్గంపై నేస్తున్న చేనేత కార్మికులను సందర్శించి వారి కష్టాలను తెలుసుకున్న సాగర్. ఆధారిత పథకంతో రైతులు వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు పొందాలన్న జిల్లా కలెక్టర్. గుమ్మడిదల మండలం నల్లవెల్లి గ్రామంలో వర్ష ఆధారిత అభివృద్ధి పథకాన్ని పరిశీలించిన పి ప్రావీణ్య. పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వాసవి మాత చలివేంద్రాన్ని ప్రారంభించిన గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. సిద్దిపేట జిల్లా సహాయ సంచాలకులు, హ్యాండ్లూమ్ చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, సహాయ సంచాలకులు ఎం సాగర్. గజ్వేల్ పట్టణంలోని చేనేత సంఘంలో మగ్గంపై నేస్తున్న చేనేత కార్మికులను సందర్శించి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. సిద్దిపేట జిల్లా సహాయ సంచాలకులు, హ్యాండ్లూమ్ చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, సహాయక సంచాలకులు ఎం సాగర్ ఈరోజు గజ్వేల్ పట్టణంలోని చేనేత కార్మిక సంఘంలో మగ్గంపై చేస్తున్న చేనేత కార్మికులను సందర్శించి వారి సాధక బాధకాలు, అలాగే వారికి జరుగుతున్న పనులను, అలాగే వారికి సంబంధించి ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18 చేనేత సొసైటీలు ఉన్నట్లు, వాటిలో 10 సొసైటీలు నడుస్తున్నాయని, దీనిలో 5 ఉన్ని సొసైటీలు, 5 కాటన్ సొసైటీలు ఉన్నట్లు తెలిపారు. దీనిలో ఉన్ని సొసైటీలు ఉన్నట్లు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 306 మంది చేనేత కార్మికులు ఉన్నారని, 245 మంది అనుబంధ కార్మికులుగా ఉన్నారని తెలిపారు. నేతన్నలకు సహాయం చేయడానికి నూతన పొదుపు కార్యక్రమం ఉందని, అది 24 నెలలు ఉంటుందని, ప్రతి నెల 8% తన సంపాదనలో కట్టినట్లయితే 16% ప్రభుత్వం భరించి 24 నెలల తర్వాత చేనేత కార్మికుని అందజేయడం జరుగుతుందన్నారు. నేతన్న భరోసాకు సంబంధించి 1 సంవత్సరానికి 18,000, అనుబంధ కార్మికునికి 6,000, మొత్తం 24,000 ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమం ప్రమాద బీమా, నేత కార్మికునికి ఏమైనా జరిగితే 5 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని, నేతన్నలను వయసుతో మితం లేకుండా 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుందని సిద్దిపేట సహాయక సంచాలకులు, చేనేత మరియు జౌళి శాఖ హ్యాండ్లూమ్ ఎండి ఎం సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది, పోషెట్టి, నేతా కార్మికులు అంజయ్య, జగతయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం సాగర్, అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ సిద్దిపేట్. ఈరోజు చేనేత సహకార సంఘం గజ్వేల్ సంఘాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించిన క్రమంలో నేత కార్మికులకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమం కోసానికి అమలు చేయుచున్న నేతన్న పొదుపు, నేతన్న భరోసా, నేతన్న బీమాపై వారికి అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేనేత అభివృద్ధి, కార్మికుల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నది. ఈ జిల్లాలో దాదాపు 306 మంది వృత్తిలో చేనేత కార్మికులు నమోదయ్యి ఉన్నారు. అదేవిధంగా 245 మంది అనుబంధ కార్మికులు నమోదైనారు. మొత్తం టోటల్గా 551 మంది నమోదై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఫలాలను పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము చేనేత కార్మికుల సంక్షేమ కొరకు చేనేత అభయస్థ పథకం కింద 4 పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకంలో మొదటగా చేనేత పొదుపు, ఇది 24 నెలలు లాగిన్ పీరియడ్గా ఉంటుంది. ప్రతి నెల వీవర్ 8% పొదుపు చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము 16% అతని ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేతన్న భరోసా సంవత్సరానికి వీవరికి 18,000 చొప్పున, అనుబంధ కార్మికులకి 6,000 చొప్పున నేతన్న భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేతన్న బీమా ప్రతి 18 నుండి సంవత్సరాల నుండి పైబడిన అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో ఎవరైనా ప్రమాదశాంతు మరణించితే వారి కుటుంబానికి
ఈ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము చేనేత రుణమాఫీ పథకం కింద అర్హులైన 7 మందికి 5 లక్షల రుణమాఫీ కూడా చేసి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేటి వరకు నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. నిజాంపేట పోలీస్ బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్, యూత్ అధ్యక్షులు మౌరం రాజులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేటి వరకు నెరవేర్చకపోవడం బీఆర్ఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో నిజాంపేట పోలీసులు బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్, యూత్ అధ్యక్షులు మౌరం రాజులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేటి వరకు నెరవేర్చకపోవడం సిగ్గుమాలిన చర్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ఖజానాను దోచుకుంటున్నారన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఇది 4వ బడ్జెట్ సమావేశమని, ఇన్ని బడ్జెట్ సమావేశాలు జరిగినా విద్యార్థులకు నిరుద్యోగులకు సంబంధించి ఊస ఎత్తకపోవడం దారుణమన్నారు. సిద్దిపేట సభలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి పదవి కేటాయిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఇచ్చి అభివృద్ధి చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. సిద్దిపేటలో ఆ మాటలు చెల్లవని, హరీష్ రావుపై ఎన్ని ఎత్తుగడలు వేసినా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరని, రానున్నది స్వర్ణయుగమే కేసీఆర్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అక్రమ అరెస్టులకు పాల్పడకుండా అభివృద్ధిపై దృష్టి సాధించాలన్నారు. బీఆర్ఎస్పీ అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు పోలీసులు ముందస్తుగానే మమ్మల్ని రాత్రి నుంచే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేవలం విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడంలో పోలీసు యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయంతోనే ఉంది. ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా కూడా విద్యార్థి నాయకులను పట్టుకురావాలి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి. విద్యార్థి నాయకులు పట్టుకచ్చులు బంద్ చేసుకొని నిరుద్యోగులకు ఏమైనా చేయమని చెప్పి మేము బీఆర్ఎస్పీ పక్షాన పిలుపునిస్తున్నాం. ఎన్నో హామీలతో, అల్వగాన హామీలతో, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము నేటికి కూడా ఈరోజు సుమారుగా 4వ బడ్జెటో 3వ బడ్జెటో ప్రవేశపెడుతున్నది అనుకుంటా మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క బడ్జెట్లో కూడా విద్యార్థులకు కానీ, చదువుకున్న యువకులకే కానీ, అసలు లెక్కకచ్చ ఏ వర్గానికి కూడా సంపూర్ణంగా న్యాయం చేసిన పద్ధతిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఏమన్నా ఉంటే అసెంబ్లీలో 3వ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏ కోశాన కూడా దానిపైన ప్రస్తావన రాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర యావత్ బీఆర్ఎస్వై విద్యార్థి విభాగం, యువజన విభాగం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి నేడు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు అందరం సంసిద్ధమైన సమయంలో అర్ధరాత్రే ఈ పోలీసు వ్యవహారం ఏ రకంగా ఉందంటే అర్ధరాత్రి పూట అనూహ్యంగా వచ్చి మమ్మల్ని అమానుషంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మొదలే కాదు, గతంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేసే సమయంలో కేవలం ఈ నిజాంపేట మండలం, ఈ మెదక్ జిల్లాలో మాత్రమే ఎస్పీ గారు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి కేవలం ఎమ్మెల్యే గారి ఓబట్టుగా పనిచేస్తూ మాపై అక్రమ కేసులు బనాయించడం జరిగింది. అయ్యో మేము ఉద్యమకారులం, అయ్యా భద్రాచలం సీతారాముల కళ్యాణానికి ప్రతి సంవత్సరం గోటి తలంబ్రాలను అందిస్తుంది గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ. ఈ సంవత్సరం 3 క్వింటాల గోటి తలంబ్రాలకు శ్రీకారం చుట్టింది. కృష్ణాలయంలో మహిళలందరూ కళాశాలలో గోటి తలంబ్రాలను నింపి ఊరేగింపుగా భారీ ర్యాలీ నిర్వహించి భద్రాచలం వెళ్తున్న రామకోటి రామరాజుకు అందజేశారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి ప్రతి సంవత్సరం గోటి తలంబ్రాలు అందిస్తుంది గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ. ఈ సంవత్సరం 3 క్వింటాల గోటి తలంబ్రాలకు శ్రీకారం చుట్టింది. సోమవారం నాడు కృష్ణాలయంలో మహిళలందరూ కళాశాలలో గోటి తలంబ్రాలను నింపి ఊరేగింపుగా భారీ ర్యాలీ నిర్వహించి భద్రాచలం వెళ్తున్న రామకోటి రామరాజుకు అందజేశారు. అనంతరం మహిళా భక్తులు మాట్లాడుతూ తాము వెళ్లలేకున్నా మా తలంబ్రాలు భద్రాచలం వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. ఇంతటి భాగ్యాన్ని మాకు ప్రతి సంవత్సరం కలగజేయాలని కోరారు. భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గత కొన్ని నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్ష నిర్వహించి సమూహంగా కూర్చుండబెట్టి ప్రతి భక్తునిచే రామనామ స్మరణ చేయించి గోటితో వడ్లను 3 క్వింటాలకు పైగా ఒలిపించి భద్రాచల కళ్యాణానికి అందిస్తున్నామన్నారు. గతసారి 20 కిలోలు, 150 కిలోలు, 250 కిలోలు కళ్యాణానికి ఇచ్చామని ఈ సంవత్సరం 300 కిలోల గోటి తలంబ్రాలు ఇస్తున్నామన్నారు.
జై శ్రీరామ్. ముందుగా మా రామరాజు పంతుల ద్వారా మాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. భద్రాచలం నుండి ఈ తలంబ్రాలు మాకు రావడం జరిగింది. మేము గోటితో వడ్లను ఒలిచి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి మేము కష్టపడి అంత చేయకపోయినా కానీ ఇది మాకు రావడమే ఇంత దూరం మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మా సిరియన్ క్లబ్ గజ్వెల్ తరఫున మేము ఈ తలంబ్రాలను అందిస్తామని, మాకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ కల్పించాలని రామరాజ్ పంతులు గారిని కోరుచున్నాము. ధన్యవాదములు. జై శ్రీరామ్ అండి. మాది గజ్వేల్ గ్రామం. భక్తకోటి రామరాజు తరపున మాకు గోటి తలంబ్రాలు వచ్చినాయి. భద్రాచలం నుండి, గజ్వేల్ గ్రామం నుండి భద్రాచలంకి గోటి తలంబ్రాలు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని అనుకుంటున్నాము. రాముల వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి, మనం వడ్లు ఒలిచేటప్పుడు శ్రీరామ అనుకుంటూ ప్రతి ఒక్క వడ్ల గింజకు శ్రీరామ అనే పదం వాడుకుంటూ ఒలవడం జరిగింది. మనం భద్రాచలం వెళ్ళలేకపోయినా, అక్కడ తలంబ్రాలు ఒలవలేకపోయినా ఈ తలంబ్రాలు అక్కడికి చేరుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. జై శ్రీరామ్ అండి. మాకు ఈ కోటి తలంబ్రాలు రామరాజు గురువు గారు మాకు అందివ్వడం జరిగింది. మా సిరియంకిలో కూర్చొని మేము ర్యాలీలాగా తీసుకొని కోటి తలంబ్రాలు ఒలవడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా రామరాజు గురువు గారు మాకు తెచ్చి ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. ఈ తలంబ్రాలు మేము భద్రాచలం వెళ్ళడానికి లేకపోవడం వల్ల కోటి తలంబ్రాలు ఒలిచి మేము గురువు గారికి అందించడం జరుగుతుంది. రాముల వారికి అందరికీ మా మీద దయ కలగాలని కోరుకుంటూ రామరాజు పంతులు గారికి పాదాభివందనములు చెప్పుకుంటున్నాం. జై శ్రీరామ్. మనకు ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదా, భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరగబోతుంది. ముందుగా మనం గోటితో వడ్లు ఒలవడం జరిగిందనమాట. ఎందుకు అంటే రాములవారి కళ్యాణం భద్రాచలంలో జరుగుతుంది. అట్టి తలంబ్రాలకు ఈ గోటితో ఒలిసిన వడ్లను పంపించడం జరుగుతుంది. మనం వెళ్ళకున్నా గానీ భద్రాచలంలోకి ఇవి రామరాజు పంతులు గారు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల్లో లేని అదృష్టం ఈ సంవత్సరం కలిగింది నాకు. రాములవారి కృప వల్ల జరిగిందని అనుకుంటున్నాను. అందరికీ రాములవారి కృప ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వడ్లు ఒలుపు కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఇలాంటి అవకాశం ప్రతి ఇయర్ మాకు కల్పించాలని రామకోటి రామరాజు గారిని విజ్ఞప్తిస్తూ మా ప్రార్థనగా కోరుచున్నాం. మా చేతులతో ఒలిసి మేం వెళ్లకున్నా రామరాజు గారితో పంపించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. వెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామరాజు పంతులు ఓట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాముల వారికి తరంబ్రాలు పంపించినందుకు, రాముల వారిని చూసినంత సంతోషం. మెదక్ జిల్లా రామయ్యంపేట సర్కిల్ పరిధిలో నేరం చేయాలనుకునే వారికి ఇప్పుడు ఒక కొత్త భయం పట్టుకుంది. ఎవరైనా చూస్తున్నారా? కాదు, ఒక కెమెరా చూస్తుంది. నిశ్శబ్దంగా గోడపై వేలాడుతూ కనిపించే ఆ చిన్న పరికరం మనకు కనిపించకపోయినా ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. ఎవరు చూడలేదనుకున్న చోట కూడా కెమెరా మాత్రం ఒక్క క్షణం కూడా మిస్ అవ్వదు. రామయ్యంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 900 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. మెదక్ జిల్లా రామయ్యంపేట సర్కిల్ పరిధిలో నేరం చేయాలనే వారికి ఇప్పుడు ఒక కొత్త భయం పట్టుకుంది. ఎవరైనా చూస్తున్నారా? కాదు, ఒక కెమెరా చూస్తుంది. నిశ్శబ్దంగా గోడపై వేలాడుతూ కనిపించే ఓ చిన్న పరికరం మనకు కనిపించకపోయినా ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. ఎవరు చూడలేదనుకున్న చోట కూడా కెమెరా మాత్రం ఒక క్షణం కూడా మిస్ అవ్వదు. రామయ్యంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 900 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఈ కెమెరాల ఆధారంగా ఇప్పటి వరకు సుమారు 65 కేసులను వేగంగా ఛేదించగలిగామని పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు ఆధారాల కోసం వెతికే పోలీసులకు ఇప్పుడు కెమెరా ఫుటేజీనే నిశ్శబ్ద సాక్షిగా మారింది. సిఐ వెంకట రాజాగౌడ్ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల కేసుల దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోందన్నారు. నేరం చేసిన వారు తప్పించుకోవడం చాలా కష్టమవుతోందని, ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని తాము అవగాహన కల్పిస్తున్నామన్నారు. గతంలో జరిగిన కొన్ని హత్యలు, దొంగతనాలు, యాక్సిడెంట్లు, బాధిత కుటుంబాలు న్యాయం కోసం ఎన్నో రోజులు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక చిన్న కెమెరా ఫుటేజీ ఆ కుటుంబాలకు న్యాయం దారి చూపిస్తోంది. ఎవరు చూడలేదనుకుంటున్న చోట కూడా కెమెరా మాత్రం నిశ్శబ్దంగా అన్ని రికార్డు చేస్తోంది.
కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరాలు తగ్గుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే నేరం చేయాలనుకునే వ్యక్తి ముందుగా అక్కడ కెమెరా ఉందా లేదా అని చూసి అక్కడ అడుగు వెనక్కి వేస్తున్న పరిస్థితి వచ్చింది. ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో, ప్రతి వీధిలో ఒక కెమెరా ఉంటే నేరం చేయాలనుకునే వారి గుండెల్లోనే భయం మొదలవుతుంది. ఎందుకంటే మన కళ్ళు మూసుకున్నా కెమెరా కన్ను మాత్రం ఎప్పుడూ మేల్కొని ఉంటుంది. కెమెరా కంటిలో నేరం నేరస్తుడికి నిద్ర లేకుండా చేస్తోంది. రామాయంపేట సర్కిల్ పరిధిలో సుమారుగా ఒక 900 కెమెరాలు పనిచేస్తున్నాయి 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతానికి. కానీ ఇంకా కూడా చాలా గ్రామాల్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామందికి మేము ఈ కెమెరాలకు సంబంధించి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. కెమెరాల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, కెమెరాలు పెట్టుకోవడం వల్ల సెక్యూరిటీ మెజర్స్లో ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాలుగా రామాయంపేట సర్కిల్ పరిధిలో చాలా కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. దాంట్లో చాలా కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సీసీ కెమెరాల సహాయంతో 65 కేసుల్ని డిటెక్ట్ చేయడం జరిగింది. మేము 65 కేసుల్లో మర్డర్ కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, అదేవిధంగా నార్మల్ బైక్ దొంగతనాలు, స్నాచింగ్ కేసులు, బస్టాండ్లో గొలుసు దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్ కేసులు, ఇలా రకరకాల కేసుల్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీటిలో చాలా సెన్సేషనల్ కేసులు కూడా మేము సీసీ కెమెరాల సాయంతో డిటెక్ట్ చేయడం జరిగింది. శంకరంపేట మండలంలో 2 సైకో కిల్లర్ 2 మర్డర్స్, అన్నోన్ పర్సన్ని మర్డర్ చేయడం, 10-15 రోజుల వ్యవధిలోనే 2 మర్డర్లు చేయడం జరిగింది. ఆ కేసులో కూడా కీలకమైన ఆధారాలు సీసీ కెమెరా ద్వారానే మాకు రావడం జరిగింది. అదేవిధంగా చేగుంటలో ఒక మెంటల్లీ డిస్టర్బ్ ఉన్న లేడీ ఎవరైతే ఉంటారో ఆమె రోడ్లెంబడి తిరుగుతున్న క్రమంలో ఆమె పైన కూడా అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులను కూడా సీసీ కెమెరాల ఆధారంగానే మేము ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకొని రిమాండ్కి తరలించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్స్టేట్ గ్యాంగ్స్, స్క్రాప్ దొంగతనాలు, అదేవిధంగా టెంపుల్ థెఫ్ట్స్ చేస్తున్న ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ని కూడా సీసీ కెమెరాల ఆధారంగానే పట్టుకోవడం జరిగింది. ఒకవేళ ఈ కేసుల్లో కనుక సీసీ కెమెరాలు సపోర్ట్ లేకపోయి ఉంటే ఆ కేసులు డిటెక్ట్ చేయడము చాలా కష్టంగా, ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యం కూడా అయ్యేది. కాబట్టి ఓన్లీ సీసీ కెమెరాలని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళడం వల్ల కీలకమైన కేసుల్లో కూడా చాలా కీలకమైన ఆధారాలు సంపాదించి అదేవిధంగా ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఇందిరా పార్కు చౌరస్తా వద్ద ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వాసవిమాత చలివేంద్రాన్ని గజ్వెల్ ట్రాఫిక్ సిఐ మురళి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో బానుడి బగబగులకు తట్టుకోలేక ఇబ్బంది పడే పాదాచారులు, వాహనదారులు, బాటసారులు, సామాన్య ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వాసవిమాత చలివేంద్రాన్ని గజ్వెల్ ట్రాఫిక్ సిఐ మురళి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో బానుడి బగబగలకు తట్టుకోలేక ఇబ్బంది పడే బాటసారులు, వాహనదారులు, సామాన్య ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని, ఆర్యవైశ్య సంఘం ఎప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని, కేవలం మంచినీరే కాకుండా అంబలి, మజ్జిగ పంపిణీ చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని అన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకూడదని సూచించారు. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకూడదని సూచించారు. ప్రయాణికులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ చలివేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులను, ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సి రాజమౌళి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వెల్ ప్రజ్ఞాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటుకు శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు డాక్టర్ ఎలిశాల లింగం, సిద్ది భిక్షపతి, నంగునూరి సత్యనారాయణ, శివకుమార్, తోట భిక్షపతి, సిద్దిపేట శ్రీనివాస్, రుక్మయ్య, ఎర్రం శ్రీనివాస్, ఎన్సి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, ఉప్పల కృష్ణమూర్తి, రమేష్,
గందే సంతోష్, నేతి సంతోష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజలందరికీ కూడా నమస్కారము. ఈ వాసవి మాత అసోసియేషన్ వాళ్ళు ఈ గజ్వేల్ ప్రజలకు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ గజ్వేల్ పట్టణంలోని ఉన్న ప్రజలందరికీ కూడా మంచి నీరుని సప్లై చేసి ఆరోగ్యంగా ఉండేటట్లుగా సహకరిస్తున్నారు. కాబట్టి దీన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. ఈరోజు మనము ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ చలివేంద్రాన్ని మేము నిర్వహిస్తున్నాము. మాకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ప్రతి బుధవారం ఇక్కడ అంబలి కార్యక్రమం కానీ, మజ్జిగ పంపిణీ కార్యక్రమం కానీ, లేదా నిమ్మరసం సంబంధించిన కార్యక్రమం కానీ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలకు ప్రత్యేక ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఇందిరా పార్క్ చౌరస్తాలో వాసవి మాత చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. ఎందుకంటే రాబోయే వేసవి కాలంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు అనేది దాహార్తితో అల్లాడుతుంటారు. అట్లాంటి వాళ్లకు మనం అందరము ఈరోజు చేయూతనివ్వాలని, వాళ్ళ దాహం తీర్చాలని ఈరోజు మా వైశ్య సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ముందుకు వచ్చినటువంటి మన గజ్వేల్ పట్టణంలో మన ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత చలివేంద్ర ఏర్పాటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఐ మురళి గారు, పెద్దలు ప్రముఖ డాక్టర్ ఇర్షాద్ లింగం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాతలు, ఆర్యవైశ్య సోదరులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ యాదగిరి గారు, శ్రీనివాస్ గారు, రాముల్ గారు, అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పి ఎన్నికలు అయ్యాక గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లను పూర్తిగా విస్మరించిందన్నారు. ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెదక్ జిల్లా అధ్యక్షురాలు సమత చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పి ఎన్నికలయ్యాక గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లను పూర్తిగా విస్మరించిందని, ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మెదక్ జిల్లా అధ్యక్షురాలు సమత డిమాండ్ చేశారు. చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్లు వినూత్న నిరసన చేపట్టారు. వారి డిమాండ్లను తెలియజేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ అనిల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సమత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, ఆశా వర్కర్లకు 18,000 వేతనాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు. గత 2 నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆశా వర్కర్లపై ప్రభుత్వం చిన్నచూపు తగదని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తూ అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు సేవలు అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మెదక్ జిల్లా అధ్యక్షురాలు సమత, సత్తమ్మ, లావణ్య, శేఖమ్మ, భూదేవి, లక్ష్మి, అరుణ, సుశీల, రేణుక తదితరులు పాల్గొన్నారు. మెదక్ డిస్టిక్ అధ్యక్షురాలను, రాష్ట్ర ఉపాధ్యక్షురాలను. మాకు గత 2 నెలలుగా పారితోషికం రాలేదు. ఆశాలకు ఎవ్వరికి రాకపోవడంతో ఈ ఆశాగా పనిచేయడము, వేరే పనికి వెళ్ళక ఈ ఆశా డ్యూటీ మీదనే అందరం కుటుంబ పోషణకు ఉన్నాము కనుక ఒక్కొక్కరికి ఫీజులు కట్టలేక, కుటుంబం గడవలేక ఇబ్బందులు పడుతుండ్రు ఆశాలు చాలామంది. అందుకోసమే అందరం మాకు వెంటనే ప్రభుత్వం నుంచి మా సాలరీలు, పారితోషికాలు విడుదల కావాలని చెప్పేసి మేము నిరసనలు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అయినా సరే గత 13వ తారీఖు నుండి మేము నిరసనలు తెలియజేస్తున్నా. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. మాకు పారితోషికాలు ఇంకా విడుదల చేయలేదు. అలాగే ఇప్పుడు లెప్లెసీ సర్వే, టీబీ ముక్తి భారత్ అలాంటి ప్రోగ్రాంలు చేయాలి, ఖచ్చితంగా ఆశాలు అటెండ్ కావాలని చెప్పేసి అధికారులు అంటున్నారు. కానీ మాకు గత 3 సంవత్సరాల నుంచి లెప్రసీ డబ్బులు కూడా రాలేవు. ఆశాగా పనిచేసినాం. ఇలా సర్వేలు చేసుకుంటూ పోతే, డ్యూటీలు చేసుకుంటూ పోతే మాకు డబ్బులు రావట్లేదు అని చెప్పేసి
స్టేట్ మొత్తంగా ఆశాల నిర్ణయం తీసుకొని మేము విధులకు హాజరు కావద్దని చెప్పేసి అనుకున్నాము. కనుక మాకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన 18,000 వేతనం ఇస్తా, ఫిక్స్డ్ వేతనము, ఉద్యోగ భద్రత కల్పిస్తా అని చెప్పేసి రేవంత్ సారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కనుక ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది, 2.5 సంవత్సరాలకు వస్తుంది. కనుక ఎలాంటి ఆశాల గురించి తీయడం లేదు. కనుక ఇప్పటికైనా మా ఆశాలను దయతలిచి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వగలిసిందిగా కోరుకుంటున్నాము. మేము ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ప్రభుత్వ ప్రోగ్రామ్స్ అన్నీ ప్రజలకు చేరవేసి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్య సేవలు చేసేవాళ్ళము. కనుక మా గురించి కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించి తగిన నిర్ణయం తొందరగా తీసుకోవాలని చెప్పి మా ఆశాలమందరం కోరుతున్నాము. కనుక మా సమస్యలు తొందరగా పరిష్కరించి మాకు శాలరీస్ తొందరగా వేస్తే మళ్ళీ మేము విధులలో చేర్చుకుంటాము. కనుక మమ్మల్ని తొందరగా చర్చలకు పిలుచుకొని మా సమస్యలు మమ్మల్ని పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో నేడు గ్రామ పంచాయతీ తైబజార్ వేలంపాటను పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. వేలంపాటలో పాల్గొన్న నిద్రపోయిన దత్తు 12,30,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో నేడు గ్రామ పంచాయతీ తాయ్బజార్ వేలం పాటను పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. వేలం పాటలో పాల్గొన్న నిద్రపోయిన దత్తు 12,30,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఆవరణలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాయ్బజారును వేలం వేయడం జరిగిందని, గత సంవత్సరం 10,50,000 రూపాయలకు వేలం కాగా ఈ సంవత్సరం 12,30,000 రూపాయలకు వేలం పాటలో పాల్గొని నిద్రపోయిన దత్తు కైవసం చేసుకున్నారు. వేలం పాటలో మొత్తం 7 వ్యక్తులు పాల్గొనగా వారిలో అధిక వేలం పాట పాడి తాయ్బజార్ను నిద్రపోయిన దత్తు కైవసం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, పంచాయతీ ఈవో ప్రదీప్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ప్రదీప్ కుమార్. నేను పంచాయతీ కార్యదర్శి శంకరంపేట గ్రామంలో పనిచేస్తున్నాను. ఆర్థిక సంవత్సరం 2026-27 సంవత్సరానికి గాను జిల్లా పంచాయతీధికారి ఆదేశాల మేరకు శంకరంపేట గ్రామ పంచాయతీ తైబజార్ వేలంను ఈరోజు అనగా 24 మార్చి రోజు నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో గ్రామస్తులైన 7 వ్యక్తులు పాల్గొన్నారు. ఇందులో అత్యధికంగా వేలంపాట పాడిన శ్రీ నిద్రపోయిన దత్తు అనే వ్యక్తి 12,30,000 రూపాయలకు ఆర్థిక సంవత్సరం 2026-27కు తైబజార్ వేలంలో కైవసం చేసుకోవడం జరిగింది. దాంట్లో ఈరోజు అడ్వాన్స్గా 2,00,000 రూపాయలను కూడా చెల్లించడం జరిగింది. మిగతా సొమ్ముకు 2 వాయిదాల్లో చెల్లించటకు గ్రామ పంచాయతీకి ఒప్పందం చేసి ఇవ్వడం జరిగింది. వర్షాధారిత పథకంతో రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు, ఆదాయం సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. గుమ్మడిదల మండలం నల్లవెల్లి గ్రామంలో అమలవుతున్న వర్షాధారిత అభివృద్ధి పథకాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మంగళవారం పరిశీలించి రైతులకు అందిస్తున్న ఆధునిక పరికరాలు, రాయితీని వినియోగాన్ని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. సంగారెడ్డి వర్షాధారిత పథకంతో రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు, ఆదాయం సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. గుమ్మడిదల మండలం నల్లవెల్లి గ్రామంలో అమలవుతున్న వర్షాధారిత అభివృద్ధి పథకాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మంగళవారం పరిశీలించి రైతులకు అందిస్తున్న ఆధునిక పరికరాలు, రాయితీల వినియోగాన్ని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా రైతు కూర్మా కొమరయ్య కూరగాయల పొలాన్ని పరిశీలించి పథకం కింద అందించిన వ్యవసాయ పరికరాల వినియోగాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పథకం ద్వారా రైతులు పొందుతున్న లాభాలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. వర్షాధారిత అభివృద్ధి పథకం కింద మొత్తం 115 మంది లబ్ధిదారులకు సుమారు 32,10,000 విలువైన రాయితీలు మరియు వ్యవసాయ పరికరాలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో ప్లాస్టిక్ క్రేట్లు, వర్మీ బెడ్స్,
తేనెటీగల పెంపకాల బాక్సులు వంటి పరికరాలు ఉన్నాయని తెలిపారు. రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక లాభాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకుని సమిష్టిగా పంటల విక్రయం చేయడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సమీకృతంగా వినియోగించుకుంటే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి పి సోమేశ్వరరావు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఉషారాణి, మండల రెవెన్యూ అధికారి పరమేశ్వర్, ఉద్యాన అధికారులు మౌనిక, అనుష, వ్యవసాయ అధికారి హెచ్ఈఓలు విఠల్, స్వామి, ఏఈ హౌసింగ్, సర్పంచ్ రాణి, సురేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు. మిర్చి వైట్ మిర్చి ఉన్నా కదా వైట్ మిర్చి బ్లాక్ మిర్చి దాంట్లో ఉంది బ్లాక్ మిర్చి వైట్ ఉంటాయి బ్లాక్ ఉంటాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి టీబీ రహిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి సబ్ సెంటర్ వద్ద మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రావీణ్య జెండా ఊపి అవగాహన ర్యాలీ ప్రారంభించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి టీబీ రహిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి సబ్ సెంటర్ వద్ద మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రావీణ్య జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించడంతో పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ వి 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీబీ వ్యాధి పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా దీన్ని నిర్మూలించడం సాధ్యమని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. జిల్లాలో మే 15 వరకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో టీబీ అధికంగా ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ఇంటింటికి సర్వేలు నిర్వహించి 14 సంవత్సరాల పైబడిన వారితో పాటు గర్భిణీలు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతికతతో కూడిన మొబైల్ ఎక్స్రే యంత్రాల ద్వారా వెంటనే ఫలితాలు అందజేసి అవసరమైన వారికి తక్షణమే చికిత్స, ఉచిత మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. టీబీ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని, నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని టీబీ నివారణపై నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వసంతరావు, జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ అరుణకుమారి, వైద్య సిబ్బంది, కళాశాలల విద్యార్థులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ రెయిన్బో స్కూల్లో జరిగినటువంటి విద్యార్థుల ఆందోళన గురించి అమీన్పూర్ ఎంఈఓ రెయిన్బో స్కూల్ని సందర్శించారు. అక్కడ పరిణామాల గురించి ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ రెయిన్బో స్కూల్లో జరిగినటువంటి విద్యార్థుల ఆందోళన గురించి అమీన్పూర్ ఎంఈఓ రెయిన్బో స్కూల్ ని సందర్శించి జరిగిన పరిణామాలను గురించి ప్రిన్సిపల్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాకు ఈ విధంగా వివరించారు. రెయిన్బో స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు యొక్క పెంపునను తల్లిదండ్రులకు ముందే చెప్పారని, 4 రోజుల నుంచి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారని చెప్పడం జరిగిందన్నారు. చివరకు తల్లిదండ్రులు యాజమాన్యం యొక్క విన్నపాలకు సానుకూలంగా స్పందించారని ప్రిన్సిపల్ చెప్పడం జరిగిందన్నారు. స్కూల్ ఫీజు పెంచడం అంటూ స్టేట్ నుంచి ఇలాంటి అనుమతులు లేవని, ఇష్టానుసారంగా పెంచడానికి ప్రైవేట్ స్కూల్ యొక్క నిబంధనలకు విరుద్ధమని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు గాని ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎంఈఓ ఆఫీస్ కి ఫిర్యాదు చేయలేదన్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజులపైన స్కూల్లో విద్య సరిగా లేదని గాని తమకు కంప్లైంట్ చేసి తప్పక స్పందిస్తామన్నారు. తల్లిదండ్రులు ఏంటంటే మాకు 15 డిమాండ్లు పక్కనెట్టి మిగతా సమస్యలు మాట్లాడమని చెప్పారు. 15 డిమాండ్ల గురించి నాకైతే ఎవరు ఏ పేరెంట్ కూడా నాకు ఫోన్ చేయలేదు. ఇన్ జనరల్ అయితే నేను 2 రోజుల నుండే జరుగుతుందంట. నాకు తెలిసిన విషయం ఏంటంటే మొన్న ఇది సాటర్డే నాడు మెయిన్ అక్కడ బాగా ఏదన్నట్టు ధర్నలాగా చేసారని చెప్పేసి తెలిసింది. ఏంటంటే సాటర్డే నాడు ఆల్రెడీ వాళ్ళ ఏదన్నట్టు డైరెక్టర్ మాట్లాడేదంట, పేరెంట్స్తో మాట్లాడి షీ పంపించిందంట.
దెన్ నిన్న సండేని నాకు ఎవరైతే పేరెంట్స్ ఎవరు కూడా నాకు కాల్ చేయలేదు. ఇంతకుముందు ఒకసారి కాల్ చేశారు, ఒకటే ఈ రెండింటి మీదనే కాల్ చేశారు. ఫీల్డ్ ట్రిప్ మీద కానీ ఇంకోటి యాన్యువల్ డే విషయం దాన్ని నేను మాట్లాడతానని చెప్పాను వాళ్ళు. సో ఏమేమి వివరాలు తీసుకున్నారు సార్ మీరు? ఇప్పుడు వివరాలు ఏం తీసుకున్నారు? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏంటంటే బోర్డు నుండి ఏమైనా పెంచుకోమని కానీ మీ దగ్గర మనం చెప్పిరా అలా ఉందా అని చెప్పి మాకు ఇన్ జనరల్గా మాకు స్టేట్ బోర్డు నుండి అయితే కొన్ని ఉంటాయి. ఇది మనకు సెంట్రల్ బోర్డు పెంచుకోమని చెప్పి సెంట్రల్ బోర్డు ఇది సెంట్రల్ బోర్డు చెప్పింది. ఇన్ జనరల్గా మేము స్టేట్లో కూడా అడిగాం, ఎక్కడ కూడా మాకు ఫీ స్ట్రక్చర్ గురించి ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలని ఎక్కడ కూడా మాకు ఏదన్నట్టు అక్కడ అడిగినప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు మాకు ఏంటంటే కొంతమంది ఇలాగే అడుగుతారు కదా, ఇష్టం వచ్చినట్టు ఫీజు వసూలు చేస్తున్నారు సార్ అని చెప్పేసి అంటున్నారు. అట్లాగే సెంట్రల్ బోర్డు వీళ్ళకి ఏమైనా పెంచుకోమని ఏమన్నా ఆర్డర్ ఇచ్చింది? అట్లాంటిది ఏం లేదు, వాళ్ళకు ఉండవంట కూడా. ఏంటంటే ఎవరు కూడా ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పెంచుకోండి తగ్గించండి అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్పారు. వాళ్ళ ఏదన్నట్టు మెయింటెనెన్స్ ప్రకారంగా శాలరీస్ అన్నింటినీ కూడా చూసుకుంటూ వాళ్ళు కొత్త ఏంటంటే ఫీజులు అదే పేరెంట్స్కి చెప్పే చేస్తారు కదా. అంటే ఏరియా 25% చేస్తే వాళ్ళు ఆందోళన ఎందుకు నెరవేరుస్తారు సార్? వాళ్ళు వచ్చి ఒక రోజు మొత్తం వారం రోజులు అంటే ఫీల్డ్ ట్రిప్ గురించి మెయిన్గా వాళ్ళు నా దగ్గరికి వచ్చినట్టు నాకు ఫస్ట్ ఇనిషియల్గా వచ్చినట్టు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ కాళికామాత దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి నిర్వహిస్తామని గోనుగుంట నాగేశ్వర శర్మ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి నిర్వహిస్తామని గోనుగుంట నాగేశ్వర శర్మ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 4, 5 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 4వ తేదీ అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా పెద్ద ఎత్తున హోమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ 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 మహాకాళి అమ్మవారి దివ్య ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి 4/4/2026 తేదీ శనివారం, 5/4/2026 తేదీ ఆదివారం రోజుల్లో అమ్మవారికి విశేషమైనటువంటి పూజ, హోమ, యజ్ఞ మహోత్సవ కార్యక్రమములు నిర్వహించడం కోసరంగా అమ్మవారి అనుగ్రహం అయి ఉన్నది. 4వ తేదీ ఉదయం అమ్మవారికి వేదపారాయణ, స్వస్తి, మంగళతోరణములు, మహాగణపతి పూజ, గోపూజ, స్వస్తి పుణ్యాహవాచన, సర్వతోభద్రమండల దేవతారాధన, ఉపపీఠ దేవతారాధన, మూర్తి హోమములు, అమ్మవారికి కోర్కెల మాల వేయుట, అదేవిధంగా సాయంత్రం కార్యక్రమంలో చాలామంది విశేషమైన దేవతలందరినీ ఆహ్వానం చేయుట, తర్వాత అమ్మవారికి విశేషమైన మహాప్రత్యంగిర హోమము, 5వ తేదీ ఉదయం మహాగణపతి పూజ, గోపూజ, మహాలింగార్చన, అమ్మవారికి 108 కలశముల చేత అష్టోత్తర శత కలశ అష్టబంధ మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమము, తర్వాత అమ్మవారి యొక్క ఏక పంచాశత్ శక్తి పీఠదేవత హోమాదులు మొదలైనటువంటి విశేషమైన కార్యక్రమములు 2 రోజుల పాటు అమ్మవారికి నిర్వహించబడుతూ ఉన్నాయి. 4వ తేదీ ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 5వ తేదీ అన్నదాన కార్యక్రమంతో పండిత సత్కారంతో పూర్తవుతాయి. చుట్టుపక్కల గ్రామాల్లో వారు 50 మంది భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదిగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా శ్రీమాత వేద సంస్కృత పాఠశాల బృందము, తర్వాత గ్రామస్తుల సహాయ సహకారములు, కావేరీ సత్యనారాయణ ధర్మపత్ని సుశీల వ్యవస్థాపక ధర్మకర్తలు, వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి వారి సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ భద్రాచలం సీతారాముల కళ్యాణానికి ప్రతి సంవత్సరం గోటి తలంబ్రాలు అందిస్తుంది. ఈ సంవత్సరం 3 క్వింటాలకు పైగా గోటి తలంబ్రాలను మంగళవారం నాడు భద్రాచలం దేవస్థానం ఈమో దామోదర్ రావుకి అందజేశారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు గత సంవత్సరం 250 కిలోల గోటి తలంబ్రాలు అందించగా ఈ సంవత్సరం 300 కిలోలుగా గోటి తలంబ్రాలు అందించింది. 4వసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
సందర్భంగా లక్షల మంది భక్తులు రామనామ స్మరణ చేస్తూ గోటుతో వడ్లు వల్చి అందించామని రామకోటి రామరాజు తెలిపారు. గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్న ఆధ్యాత్మిక రామభక్తి అమోఘమని, గోటి తలంబ్రాల సేకరణలో కృషి పట్టుదల చూసిన రామకోటి రామరాజును అభినందించారు ఈమో దామోదర్రావు. ప్రతి భక్తునిచే రామకోటి వ్రాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో రామకోటి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. రాములోరి కళ్యాణం జై శ్రీరామ్ జై జై రామ్. రాములోరి కళ్యాణం జరిగిందిరా, రంగుల జాతరలా వెలిగిందిరా. రామయ్య సీతమ్మ తోడురా, జగమే మంగళగానమై మారిందిరా. జై జై రామ్ జై సీతారాం. జై బోలో రామయ్య, జై బోలో రామయ్య, జై బోలో రామయ్య, జై బోలో రామయ్య. డోలు తప్పులు మోగిరిరా, డీజే బిట్టో ఊగిరిరా, పూల పందిరి కట్టిరిరా, పుణ్య ఘడియ వచ్చిరిరా. సీతమ్మ నవ్వే వెలుగురా, రామయ్య రూపమే తేజమురా, దేవతలంతా దిగిరిరా, దివ్య కళ్యాణం చూసిరిరా. రామయ్య వచ్చడురా, సీతమ్మ తోడురా, జై జై అంటూ పాడురా, జాతరంతా ఊగురా. జై బోలో రామయ్య, జై బోలో రామయ్య, జై బోలో రామయ్య, జై సీతమ్మ రామయ్య. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలను అందజేసిన గజ్వెల్ శ్రీరామకోటి భక్త సమాజం 3 క్వింటాల కోటి తలంబ్రాలను భారీ ర్యాలీగా నిర్వహించి భద్రాచలం తీసుకెళ్లిన రామకోటి రామరాజు. గజ్వెల్ పట్టణంలోని చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన హ్యాండ్లూమ్ చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్. చేనేత కార్మిక సంఘంలో మగ్గంపై నేస్తున్న చేనేత కార్మికులను సందర్శించి వారి కష్టాలను తెలుసుకున్న సాగర్. ఆధారిత పథకంతో రైతులు వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు పొందాలన్న జిల్లా కలెక్టర్. గుమ్మడిదల మండలం నల్లవెల్లి గ్రామంలో వర్ష ఆధారిత అభివృద్ధి పథకాన్ని పరిశీలించిన పి ప్రావీణ్య. గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వాసవి మాత చలివేంద్రాన్ని ప్రారంభించిన గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.